నేను వీళ్ళిద్దరు స్టార్లో పొద్దున్న ఫ్యూచర్లో బిగ్ స్టార్స్ అవ్వాలని అయ్యి ఎవరైనా పిలిస్తే ఫంక్షన్స్కి వెళ్ళాలని వీళ్ళు కూడా మర్చిపోకూడదని కోరుకుంటున్నాను డెఫినెట్గా. ఇక సాత్విక్ గురించి మాట్లాడాలి. నేను కొంచెం వివాదాస్పదంగా మాట్లాడుతున్నాను, నన్ను ఎవరు మాట్లాడొద్దని చెప్పారు కానీ మాట్లాడుతున్నాను. బేసికల్గా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ గారితో నేను చెప్పాను, ఏమని చెప్పానంటే ఈ సినిమాకి బిజినెస్ ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక కొత్త అమ్మాయిని కొత్త అబ్బాయిని పెట్టుకుని తీస్తామండి, ఈ కథకి కొత్త వాళ్ళు అయితేనే కరెక్ట్ అని నేను చెప్తే కథే హీరోగా మనం ఎందుకు వెళ్ళకూడదని సినిమా స్టార్ట్ చేశారు ఆయన. సో ఫస్ట్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చూడండి, వరలక్ష్మి పప్పుల ప్రెజెన్స్, ఇక్కడ ఐబిఎం మెగా మ్యూజిక్, కొంచెం పక్కకి జరిగితే ప్రేమిస్తున్న టైటిల్, అక్కడ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రెజెన్స్ లేదు. ఇక్కడ చూడండి, ఏ కంపెనీ మ్యూజిక్ లోగో లేదు. ఇది మేము పెట్టుకున్న లోగో, ఎందుకంటే కొత్త వాళ్ళతో సినిమా తీస్తే పాటలు పాడించడానికి 20 లక్షలు ఖర్చు పెడితే ఆడియో కంపెనీ వాళ్ళు ₹1,00,000 ఇస్తానంటున్నాడు. సో మేమే కంపెనీ పెట్టుకున్నాం. అక్కడ ప్రెజెన్స్, కొంతమంది డేట్ అనౌన్స్ చేస్తే అడిగారు, ఏమని అడిగారంటే మీరు 7th డేట్ ఎలా పెట్టేస్తారండి అని అడిగారు. అదేంటండి మా డబ్బులతో మేము సినిమా తీసుకున్నాం, మెయిన్ డేట్ ఎందుకు పెట్టుకోకూడదు అని అడిగాం. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కొనకుండా డేట్ ఎలా పెడతారు మీరు అని అడిగారు. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం మాత్రమే సినిమాలు తీస్తున్న ఈ కాలంలో కేవలం ప్రేక్షకుల కోసం మాత్రమే మేము సినిమా తీస్తాం. కేవలం ఓటీటీ ప్రేక్షకులు, ఓటీటీ వాడు సినిమా కొన్న తర్వాత, వాడు సినిమా చూసిన తర్వాత, వాడు డేట్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు డేట్ ఇస్తున్న చాలా మంది నిర్మాతలు ఈ నిర్మాతలను చూసి సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి అంటే మన రూపాయి వస్తుందో లేదో తెలియదు, సినిమా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళి జనానికి నచ్చుతుందో లేదో తెలియదు అనే భయభ్రాంతులకు లోనే ఓటీటీ వాడి గుప్పెట్లో ఉండిపోయిన చాలా మంది నిర్మాతలకి ఈ సినిమా కనువిప్పు. ఎందుకంటే ఈ సినిమా మేము కేవలం ప్రేక్షకుల కోసమే తీస్తాం. ప్రేక్షకులు వచ్చి సినిమా చూస్తేనే నిర్మాతకి డబ్బులు వస్తాయి, ప్రేక్షకులు చూడకపోతే ఈ సినిమాకి డబ్బులు రావు. ఎందుకంటే ఇప్పుడే కొనవాడు లేకపోతే ఓటీటీకి కూడా చేయడు. ఎవరో ఒక ఓటీటీ వాడిని అప్రోచ్ అయితే అతను అన్నాడు, లింక్ మా ఇంటికి పంపిస్తారా అన్నాడు. ఇంకా బెడ్రూమ్కి పంపించమని అనలేదు, సంతోషపడ్డాను. ఎందుకంటే మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత ఆ సినిమాకు ఒక లింక్ పంపిస్తే వాడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చుని వాడు ఎవరితోనో ఏదో చేస్తూ కూర్చుని సినిమా చూస్తాడంట. మనం సినిమాని చాలా పవిత్రంగా తీసాం. నేను ప్రేక్షకులు ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, నిర్మాత పెట్టిన డబ్బుల కోసమైనా మీరు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా కోసమే డబ్బులు పెట్టాడు, ఎప్పుడో రూపాయి పెట్టి కొనలేదు. ఈ సినిమాని రిలీజ్ చేయడానికి దామోదర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ మంచి థియేటర్స్ కావాలని అంటే ఏషియన్ సునీల్ గారి దగ్గరికి పంపించారు. సునీల్ సార్ నారాయణ గారు తెలుసు మీకు అందరికి, పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఆయన వెంటనే ఈ సినిమా రిలీజ్ చేస్తాను 7వ తారీఖున అని చెప్పి అన్నారు. సో నేను ఆయనకి సునీల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే దామోదర ప్రసాద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ కేఎస్ రామారావు గారిని అడిగాను, సార్ సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, ప్రతి ఒక్కరు ఓటీటీ అయ్యిందా, డబ్బులు వచ్చినాయా, కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తున్నారు, ఎక్కడ వస్తున్నాయి డబ్బులు అంటున్నారు సార్, మన ప్రొడ్యూసర్ గారు ఇంత రిస్క్ చేశారు, ఏం చేయాలని అడిగాను నేను. ఆయన అన్నపూర్ణ స్టూడియోకి పంపించారు. అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో మన సాయిబాబా గారు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తానని వైజాగ్ అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తుంది, నైజాం ఏషియన్ సునీల్ గారు రిలీజ్ చేస్తున్నారు. అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారు తెలుసు, ఆయన నన్ను అర్థం సినిమా చేశారు, ప్రతిరోజు అప్రిషియేట్ చేశారు, చాలా గొప్ప సినిమా తీశారని. సార్ నేను ఎప్పుడు ఏం అడగలేదు, ఈ సినిమా ఈస్ట్ గోదావరి చేయాలండి అంటే ఏం మాట్లాడకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది లాభాపేక్షతో తీసిన సినిమా కాదు, కేవలం లవ్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరి కోసం తీసిన సినిమా. ఇక సాత్విక్ గురించి చెప్పాలంటే నేను ఎక్కువ మాట్లాడుతామో 2 నిమిషాలు ముగించేస్తాను. మన సాత్విక్ గురించి చెప్పాలి. సాత్విక్ అంటే ఇంకా నేను చెప్పాలి అంటే ఇప్పుడు చాలా మంది యంగ్ హీరోస్ అందరికీ తన ఇన్స్పిరేషన్ అవుతాడని నేను నమ్ముతున్నాను. ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్, ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేశారు. మీరు అలా అరిస్తే నాకే టెన్షన్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. మీ గురించి చెప్తూ ఉంటాడు సార్, ఆకాష్ గారు చూసారండి, టీజర్ బాగుందన్నారు, ట్రైలర్ బాగుందన్నారు. మీరు ఒక రకంగా మాకు చాలా బలాన్ని ఇచ్చారు. కాబట్టి మేము అందరూ యూనిట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. యూత్ హీరో తండ్రి ఒక గొప్ప దర్శకుడు, తన ఒక యూత్ హీరో, తననే మనం ట్రైలర్లోనూ టీజర్లోనూ ఒప్పించగలిగాం అంటే ఇంకా చాలా మందిని ఒప్పించగలిగానే ఒక నమ్మకంతో నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను బలాన్ని ఇచ్చినందుకు. సాత్విక్ కూడా చాలా ఆనందపడుతుండేవాడు ఆయన చెప్పారని చెప్పి మాతో చెబుతూ. తర్వాత ఇంక ఈ సినిమా అందరూ బాగా చేశానండి. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కష్టపడ్డాడు, హీరో హీరోయిన్, ఇవన్నీ నేను ఏం చెప్పట్లా.
ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నమ్మకుండా ప్రేక్షకుల కోసం మాత్రమే వస్తున్న ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇంకొక విషయం హీరో హీరోయిన్ వాళ్ళిద్దరిని చూస్తే స్క్రీన్ మీద అమేజింగ్ గా ఉంటుంది. ఈ సినిమా చిన్న లెంత్ ఉంటుంది, ఒక 10 minutes అలా మీకు అనిపించవచ్చు, కానీ అలా చెబితేనే కథ చాలా బాగా అర్థమవుతుందని అలా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా మనం సినిమాలు చూస్తూ ఉంటాం, రకరకాలుగా రివ్యూస్ ఇచ్చేస్తూ ఉంటాం. నేను ఒక చిన్న స్టోరీ, సబ్ స్టోరీ చెప్తాను, చిన్న కథ. ఏంటంటే, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక పల్లెటూరులో ఉన్నాడు. పాపం వాడు చదువుకోవడానికి